పాటు తిరిగి వారు జయం పొందే వరకు యెహోషువ ప్రార్థన ఆలకించి ఆపాడే, ఇది ఆశ్చర్యం. ఓకే సార్, నయగార జలపాతం ఒక ఆశ్చర్యం అంటిరి, తాజ్మహల్ ఒక ఆశ్చర్యం అంటిరి, సముద్రం పాయలవడం ఒక ఆశ్చర్యం అంటిరి, యెహోషువ కోసం సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం ఒక ఆశ్చర్యం అంటిరి. ఓకే, మేము అగ్రీ అవుతాం. మరి యేసుక్రీస్తు యొక్క జననము ఏమిటండి ఆశ్చర్యం? ఇందులో పెద్ద అబ్బురపడేదేముందండి? అందరూ పుట్టినట్టు ఆయన పుట్టాడంటారా? నో, యేసు జన్మించినట్లుగా జన్మించిన వాడు లేడు, యేసు జీవించినట్లుగా జీవించిన వాడు లేడు, యేసు మరణించినట్లుగా మరణించిన వాడు లేడు, యేసులాగా మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఈ ప్రపంచంలో లేడు. ఆరోహణమై నమ్మిన భక్త జన సందోహం కోసమై తిరిగి వస్తానని చెప్పిన వాడు ఈ ప్రపంచ చరిత్రలో లేడు. ఆయన జనన జీవిత మరణ పునరుద్ధాన ఆరోహణములు అన్ని కూడా ఆశ్చర్యమే. హి ఈజ్ యునిక్ గాడ్, సాటి లేని అసమానమైన మేటి అయిన దేవుడు ఆయన.